అది మేము కూడా క్లీన్ చేసుకోవాలా, ఎట్లా అవుతుంది, ఎలా చేశారు అని చెప్పేసి మమ్మల్ని అడిగే పరిస్థితిలో ఈ కడపను నిలబెట్టాం. కడప అంటే రౌడీలు, దాడులు చేసేవాళ్ళు, గాంజా పెడ్లర్సు, గాంజాను అమ్మి నాయకులు అనుకునే వాళ్ళు బతికిపోతున్న పరిస్థితి నుంచి మనము కూడా ఒక రోల్ మోడల్ లెక్క ఎలా ఉండగలుగుతాము అనేది బుగ్గంకని క్లీన్ చేసి రాష్ట్రం మొత్తంగా ప్రూవ్ చేసుకున్నామంటే ప్రజలు మన మీద పెట్టుకున్న విశ్వాసంతోనే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైనా సమస్య ఉంటే దాని మీద కానీ ఇలాంటి సమస్యలన్నీ ప్రత్యక్షంగా కనుక్కొని మన కడప స్వచ్ఛ కడప ద్వారా ముందుకెళ్తున్నాము. ఇందులో భాగంగా నేను వెళ్ళిన ఏరియాల్లో 3 నుంచి 4 రోజులు టైం ఇచ్చి కార్పొరేషన్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పోలీస్ కానీ అలాగనే రెవెన్యూ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్తున్నాము. వాళ్ళకున్న సమస్యలను అక్కడికక్కడికే పరిష్కారం చేస్తున్నాము. ఇందులో ఈ మధ్యలో నేను ఒక పిలిపించినాను, సేవ్ కార్పొరేషన్ ప్రాపర్టీస్ అని చెప్పేసి. మన కార్పొరేషన్కి సచివాలయం కట్టాలని చెప్పేసి రివ్యూ మీటింగ్లో అడిగితే రివ్యూ మీటింగ్లో మాకు అసలు ఆస్తులు లేవు, మాకు ప్లేసులు లేవు అని చెప్పే పరిస్థితికి కార్పొరేషన్ గత 20 సంవత్సరాల నుంచి అంటే పేర్లు మార్చిన ఒకటే పార్టీ.